హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఇప్పుడు గాజాలో తీవ్రమైన యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ చాలా వరకు ఆకలి చావులు జరుగుతున్నట్లు సమాచారం. గాజాలో గత 2 రోజుల్లోనే 20 మంది ఆకలితో మరణించారని తెలుస్తోంది. ఆకలి చావులు అనేది ప్రపంచం చాలా తీవ్రంగా స్పందిస్తుంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో చనిపోకూడదు అని ఐక్యరాజ్య సమితి నుంచి, అగ్రదేశాల నుంచి చిన్న స్థాయి దేశాల వరకు అన్ని దీన్నే నమ్ముతాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం కూడా ఆకలితో ప్రజలు చావడాన్ని ఏ దేశము అంగీకరించదు. సో ఈ ఆకలి చావులు అనేది ఇప్పుడు గాజాలో చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ గాజాలో యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇటు ఐక్యరాజ్య సమితి అండ్ ఇతర దేశాలు పంపించే మానవతా సహాయం కింద పంపించే ఫుడ్ అండ్ టాబ్లెట్స్ ఇటువంటి వాటిని కూడా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది. ఈ ఫుడ్ను సప్లై చేసే ట్రక్కుల దగ్గర ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. దీంతో ఆ ట్రక్కుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎవరూ సాహసించడం లేదు. దీనివల్ల చాలా వరకు ఆకలి చావులు జరుగుతున్నాయి. గత 2 రోజుల్లోనే 20 మంది చనిపోయారు. గత నెల మొత్తంలో చూసుకుంటే 111 మంది చనిపోయారు. సో దీన్ని బట్టి చూసుకుంటే గాజాలో చాలా తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం స్పందించి ఇజ్రాయెల్ను ఎలాగైనా అడ్డుకోవాలని చాలా దేశాలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ నిజంగా ఇజ్రాయెల్ది తప్పేనా? గాజాలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఇజ్రాయెల్ మాత్రమే కారణమా? మరియు ఇతర ఎవరు కూడా దీనికి కారణం కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఈ ఛానల్ను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో మా ఛానల్ను 10 మందికి షేర్ చేసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ను మీ ముందుకు తీసుకువస్తూ ఉంటాను. సో ఇవన్నీ మీ ఫీడ్లోకి రావాలంటే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, నిజానికి ఏ దేశంలో అయినా ఫస్ట్ కారణం ఎవరు అవుతారంటే ప్రజలే ఫస్ట్ కారణం అవుతారు. మనం ఇప్పుడు గాజాలో చూసుకుంటే హమాస్ గవర్నమెంట్ అనేది గతంలో ఉండేది. ఈ గాజా పీపుల్ మొత్తం కూడా హమాస్కు మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. మరి ఇతరులకు కూడా ఎవ్వరు సపోర్ట్ ఇవ్వలేదు. ఓన్లీ హమాస్కు మాత్రమే సపోర్ట్ ఇచ్చారు. వారు ఉగ్రవాదులని తెలిసినా కూడా, వారి చేతుల్లో తుపాకులు ఇవన్నీ ఉంటాయని తెలిసినా కూడా అక్కడి ప్రజలు హమాస్నే ఎన్నుకుంటూ వస్తూ ఉన్నారు. వారికే ఓట్లు వేశారు. వారినే తమ గవర్నమెంట్గా ఎన్నుకున్నారు. కాబట్టి ఆ హమాస్ ఉగ్రవాదులు చేసే ఉగ్రవాద దాడులన్నిటికీ అక్కడ ప్రజలు కూడా కారణమవుతారు. మనందరికీ తెలుసు 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడులు చేశారు. ఒక్కసారిగా సరిహద్దులను దాటుకు వచ్చి తుపాకులు ఇంకా ట్యాంకర్లు ఇటువంటి వాటన్నిటిని తీసుకువచ్చి సరిహద్దుల్లో బీభత్సాన్ని సృష్టించారు. దాదాపు 1000 మంది ఇజ్రాయెల్ ప్రజలను బందీలుగా తీసుకెళ్లారు. చాలా మందిని అక్కడే చంపేశారు. ఇంకొంతమందిని బందీలుగా తీసుకెళ్తే ఇజ్రాయెల్ తమకు దిగి వస్తుంది అనే ఉద్దేశంతోనే వారందరినీ బందీలుగా తీసుకెళ్లారే తప్ప లేదంటే వారిని కూడా అక్కడికక్కడే కాల్చి చంపేసేవారు. సో ఇంతటి దారుణమైన దాడులకు పాల్పడింది హమాస్ ఉగ్రవాద సంస్థ. ఈ హమాస్కు మద్దతు ఇచ్చిన ప్రజలు కూడా దీనికి కారకులు ఖచ్చితంగా అవుతారు. అందువల్లే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేసిన సమయంలో అక్కడి గాజాలోని ప్రజలు కూడా దీనికి బలి కావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు గవర్నమెంట్ అండ్ సైనికుల మధ్య సైనికులే మాత్రమే యుద్ధాలు జరగవు. దాంట్లో ఖచ్చితంగా ప్రజలు కూడా చనిపోతారు. కాబట్టి తమ దేశ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఉంది, ఎంత పటిష్టమైన నాయకత్వంతో ఉండాలి అనే విషయాన్ని ప్రజలే తేల్చుకోవాల్సి ఉంటుంది. మనం ఒక్కసారి మన ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్ను ఒక్కసారి పరిశీలిస్తే చాలామంది ఈ ఆపరేషన్ సింధూర్ను జస్ట్ 4 డేస్లోనే ఎందుకు ముగించారు అనే డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుంది. మన ఇండియా ఫస్ట్ దానంతటా అదే పాకిస్తాన్పై ఎప్పుడు దాడికి పాల్పడలేదు. ఫస్ట్ పాకిస్తానే మన ఇండియాలోని కాశ్మీర్లోని పహల్గామ్ అనే ప్రాంతంలో టెర్రర్ అటాక్ చేసింది. దాదాపు 27 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి సరిహద్దు దాటి భారత్లోకి ప్రవేశించారు. వీరంతా అక్కడ బీభత్సం సృష్టించి 27 మందిని, ఇండియన్స్తో పాటు విదేశీయులు కూడా అందులో చనిపోయారు. కాబట్టి దీనికి ప్రతీకారంగానే మన ఇండియా పాకిస్తాన్పై దాడులకు పాల్పడింది. అది కూడా అక్కడి సైన్యంపై కానీ, ప్రభుత్వంపై కానీ, ప్రజలపై కానీ ఎక్కడ దాడికి పాల్పడలేదు. ఫస్ట్ మనం చేసిన సర్జికల్ స్ట్రైక్లో జస్ట్ ఉగ్రవాద క్యాంపులను మాత్రమే ధ్వంసం చేశాం. ఎందుకంటే ఈ క్యాంపులు వర్కింగ్ మోడ్లో ఉంటే అందులో నుంచే ఉగ్రవాదులు మన దేశానికి వస్తారు. కాబట్టి జస్ట్ ఆ క్యాంప్స్ను మాత్రమే ధ్వంసం చేశాం. కానీ ఆర్మీ పోస్ట్ పైన, లేదంటే ప్రజలపైన, లేదంటే మతపరమైన కట్టడాలపైనో, లేదంటే పాకిస్తాన్లోని అధికారిక చిహ్నాలపైనో, లేదంటే అక్కడి పాలకులపైన ఏ ఒక్కరిపైన దాడులు చేయలేదు. జస్ట్ ఉగ్రవాద క్యాంపులపై మాత్రమే దాడి చేశాం. ఎందుకంటే వాటి నుంచి మాత్రమే తమకు థ్రెట్ ఉందని భారత్ భావించింది. కాబట్టి జస్ట్ వారిపై మాత్రమే దాడి చేశాం. కానీ పాకిస్తాన్కు ఆ బుద్ధి లేదు. అక్కడి ఉగ్రవాదులే అక్కడి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. కాబట్టి వారికి సపోర్ట్గా
ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా వారు కూడా రిటాలియేషన్ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లు, లేదంటే చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలు, అమెరికా నుంచి తెచ్చుకున్న కొన్ని యుద్ధ విమానాలతో ఇండియాపై దాడికి పాల్పడింది. ఆ రీజన్తోనే ఇండియా కూడా మరి ప్రతి దాడికి పాల్పడిందే తప్ప ఇండియా తనంతట తానే ఎప్పుడూ కూడా పాకిస్తాన్పై దాడికి పాల్పడలేదు. పాకిస్తాన్ ఇక మన దేశం దాన్ని సహించలేక మాత్రమే పాకిస్తాన్పై దాడికి పాల్పడింది. అయితే ఈ ప్రతి దాడులు జస్ట్ 4 days మాత్రమే కొనసాగాయి. వెంటనే పాకిస్తాన్ నుంచి ఎప్పుడైతే కాల్ వచ్చిందో, అంటే సీజ్ ఫైర్ మనం చేసుకుందాము, ఇక యుద్ధాన్ని స్టాప్ చేద్దాము అన్న వెంటనే మన ఇండియా కూడా ఒప్పేసుకుంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడూ 2 దేశాల మధ్య సామరస్యమైన పరిష్కారం కాదు. చర్చల వల్లే ఎప్పుడైనా 2 దేశాల మధ్య ఉన్న సమస్యలు ఇవన్నీ తొలగిపోతాయో తప్ప యుద్ధం నుంచి ఒరిగేది ఏమీ ఉండదు. ఒక రీజన్ చెప్తా చూడండి. కాశ్మీర్లో గత 75 ఏళ్లుగా ఆర్టికల్ 370 ఉన్నప్పుడంతా కాశ్మీర్లో ఉగ్రవాదులు దాడులు చేస్తూనే ఉన్నారు. మారణ హోమం సృష్టించారు. అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించి ఇతర ప్రాంతాలకు పంపించారు. కానీ కాశ్మీర్లో 1 ఇంచు భూభాగాన్ని కూడా పాకిస్తాన్లో కలుపుకోలేకపోయారు. ఎందుకంటే యుద్ధం నుంచి ఇది అస్సలు జరగదు. ఎప్పుడైనా కానీ యుద్ధంలో కాకుండా చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. ఇది భారత్ బాగా తెలుసుకుంది కాబట్టే అటు మోదీ ప్రభుత్వం యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదు అని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. ప్రపంచానికి శాంతిని నేర్పింది ఇండియానే కాబట్టి ఇండియా దాన్ని ఫాలో అవుతుంది. సో మేము ఎప్పుడైతే పాకిస్తాన్ సీజ్ ఫైర్కు ఫోన్ చేసిందో వెంటనే ఆపేశాం కాబట్టి యుద్ధం అనేది ఎప్పుడు పరిష్కారం కాదు అని భారత్ చెబుతూనే వచ్చింది. సో అటువంటి పటిష్టమైన నాయకత్వం మన దగ్గర ఉంది కాబట్టే మనం ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. లేదు అంటే ఆ యుద్ధాన్ని ఆపకుండా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండింటే భారత్కు శక్తి ఉంది. పాకిస్తాన్ కంటే భారత్ దగ్గర ఎక్కువ ఆర్మీ, ఎక్కువ పవర్ ఉంది. కానీ ఇప్పుడు మనం రష్యా ఇటు ఉక్రెయిన్ యుద్ధాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఉక్రెయిన్ దగ్గర అణుబాంబులు లేవు. రష్యా దగ్గర అత్యాధునిక యుద్ధ విమానాలు, అణుబాంబులు అన్నీ ఉన్నాయి. కానీ ఆ దేశం ఉక్రెయిన్ను ఇప్పటికీ గెలవలేకపోతుంది. ఎందుకు రీజన్ అంటే యుద్ధం అనేది ఎప్పుడూ గెలవలేని పరిస్థితి. ఒక భూభాగాన్ని ఆక్రమించుకోవడం కానీ, అక్కడ ఉన్న పరిస్థితులను చేంజ్ చేయడం కానీ ఎప్పుడూ జరగని పరిస్థితి. సో ఇండియా కూడా పాకిస్తాన్ను మనం మార్చలేము, జస్ట్ యుద్ధాన్ని ఆపాలి. అంటే ఈసారి ఎప్పుడైనా ఉగ్రవాద దాడికి పాల్పడితే తాము కూడా రిటాలియేట్ చేస్తాము, దీనివల్ల పాకిస్తాన్ కూడా నష్టం ఉంటుంది అని భారత్ ఒక బుద్ధి చెప్పడానికి మాత్రమే యుద్ధాన్ని స్టార్ట్ చేసిందే తప్ప పాకిస్తాన్పై పూర్తి గెలవడం, అక్కడి ప్రభుత్వాన్ని చేంజ్ చేయడం, లేదంటే అక్కడి ఆర్మీపై పట్టు సాధించడం కోసం మాత్రం ఏమాత్రము కాదు అన్నది భారతదేశ నాయకత్వం చాటి చెప్పింది. అటువంటి పటిష్టమైన నాయకత్వాన్ని మనం ఎన్నుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. యుద్ధానికి మన డబ్బులను ఖర్చు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. కానీ గాజాలోని ప్రజలు అలా ఆలోచించలేదు. హమాస్ ఉగ్రవాదులు చేతిలో తుపాకులు పట్టుకున్న, ఇజ్రాయెల్పై పదే అటాక్ చేస్తూ ఉన్న, తమ దేశానికి నష్టం కలిగిస్తూ ఉన్నా కూడా అక్కడి ప్రజలు హమాస్ ఉగ్రవాదులనే తమ పాలకులుగా ఎన్నుకున్నారు. కాబట్టి వారు చేసిన దురాఘాతాలకు ఇప్పుడు అక్కడి ప్రజలు అనుభవిస్తున్నారు. ఆకలి కేకలు ఇటువంటి వాటన్నిటికీ బలైపోతున్నారు. ఇప్పుడు గాజాలో తీవ్రమైన సంక్షోభం నెలకొంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో దాదాపు 59,000 మంది ప్రజలు మరణించారని తెలుస్తుంది. అంతేకాకుండా అక్కడ ఆహారమే సరిగా లభించడం లేదు. చాలా మంది ఆకలి బాధపడి చనిపోతూ ఉన్నారు. ఇప్పటి వరకు చనిపోయిన వారిలో 80 మంది, అంటే లాస్ట్ 1 monthలో 111 మంది చనిపోతే అందులో 80 మంది చిన్న పిల్లలు, అంటే చిన్న కిడ్స్ చనిపోతున్నారని తెలుస్తుంది. అంటే పెద్దవారైతే ఆకలికి తట్టుకోగలరు కానీ చిన్నవాళ్ళు అస్సలు తట్టుకోలేరు కాబట్టి వారు చాలామంది చనిపోతున్నారు. సో ఇటువంటి ఆకలి కేకలకు, అటు ఆహార సంక్షోభం, అటు పోషకాహార లోపంతో కూడా చాలామంది బాధపడుతూ ఉన్నారు. అంటే మజిల్లో పవర్ తగ్గిపోతుంది అండ్ బోన్లో పవర్ తగ్గిపోతుంది. అప్పుడు మనిషి ఉన్నా కూడా లేనట్టే లెక్క. సో ఇటువంటి పరిస్థితులన్నీ గాజాలో నెలకొనడానికి అక్కడి ప్రజలే ఫస్ట్ కారకులు. ఇప్పటికీ పశ్చిమాసియా దేశాల్లో ఇటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అటు సిరియాలో ఐసిస్, ఇటువంటి దేశాలన్నిటినీ, ఇటు ఇరాన్లో ఖొమేని, వీళ్ళన్నిటినీ ప్రజలు సపోర్ట్ చేస్తున్నందువల్లనే అక్కడ ఉగ్రవాదం పెచ్చరిల్లి అక్కడ నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ పరిస్థితిని ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో, దాన్ని ఎప్పుడు మార్చుకుంటారో అప్పుడే ఈ యుద్ధాలన్నీ ఆగిపోతాయే తప్ప అప్పటి వరకు ప్రపంచంలో శాంతి అనేది అస్సలు ఉండదు. ఈ విషయంలో మన దేశ ప్రజలు ముందుగానే తెలుసుకుని పటిష్టమైన నాయకత్వాన్ని ఎన్నుకుంటున్నారు కాబట్టి మన ఇండియా ఇప్పుడు ఆర్థికంగా చాలా దేశాలను వెనక్కి నెట్టి మరీ ఎదుగుతోంది. మన ఇండియా చాలా ఆర్థికంగా ముందుకు పోతుంది. మరో 2027లో ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగనుంది. సో
మనం కనుక యుద్ధంలో పాల్గొని ఉంటే ఈ గ్రాఫ్ అనేది చాలా డౌన్ అయ్యేది. సో దీన్ని బట్టి చూసుకుంటే ప్రపంచంలో ఎప్పుడైతే ప్రజలు పటిష్టమైన నాయకత్వాన్ని ఎన్నుకుంటారో అప్పుడే యుద్ధాలు అనేవి ఆగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.